కూడా వాళ్ళ లైఫ్ని వాళ్ళే మిజరబుల్ చేసుకుంటున్నారు అని చెప్పి, మేము రూల్స్ బ్రేక్ చేసి చాలా బ్రేవ్ పని చేశాము, మేము ఏదంటే అది సాధించేస్తున్నాం ఇప్పుడు అని చెప్పి అనుకుంటున్నారు. కానీ అలా అవ్వట్లేదు. ఎందుకంటే మనం మెయిన్ మోటివ్ అనేది రెండింటి మీద బేస్ అయింది, ఎదగడము అలాగే ప్రశాంతమైన జీవితం కూడా సాగించడంలోనే ఉంది. అయితే ఇప్పటి సమాజంలో ఈ రెండిట్లో ఏదైనా ఒకటే ఉంది, ఐదర్ వాడు ఎదుగుతున్నాడు లేదంటే ప్రశాంతమైన జీవితాన్ని సాగిస్తున్నాడు. ఈ రెండు కూడా రావాలి అని అంటే మనం పెట్టిన ఆచార వ్యవహారాలని పాటిస్తున్నప్పుడే మనలో చాలామంది అనేది ఇలాంటి ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతూ ఎదుగుతారనమాట. సో ఈ డిసిప్లిన్ అనేది ఎందుకు పెట్టారు అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. అయితే మనకు వంట చేసేటప్పుడు ఒక పద్ధతిలో చేయమని చెప్తూ ఉంటారనమాట. అయితే ఆ పద్ధతి ఏంటి అంటే, వంట చేసేవాళ్ళు పొద్దున్నే లేచి వాళ్ళు స్నానం చేసి పూజ చేశాక అలాగే పొయ్యింట్లో అన్ని చుట్టుపక్కలంతా పరిశుభ్రంగా చేసుకొని అలాగే పొయ్యికి కూడా పూజ చేసి అప్పుడు వంట చేయమని చెప్పి అంటారు. అయితే వంట చేసేటప్పుడు కూడా వాళ్ళు ప్రశాంతంగా ఉండాలి అని చెప్పి అంటారనమాట. అయితే ఎందుకు ఇవన్నీ అని చెప్పి అనుకోవచ్చు మీరు. అయితే ఇప్పట్లో మనం ఏమంటాము అంటే, పొద్దున్న లేచి నాకు ఎన్నో పనులు ఉంటాయి, ఇవన్నీ కుదురుతూ ఉంటుందా, నేను స్నానం చేసుకుంటా పూజ చేసుకుంటూ కూర్చుంటే పనులేడికి అయితే అని చెప్పి అనుకుంటాం.